నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్‌ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురువుగారు నమస్తే. భక్తులు ఎన్ని క్షేత్రాలను దర్శించినా, ఎన్ని యాత్రలు చేసినా, జీవితంలో ఒక్కసారైనా ఈ చార్‌ధామ్ యాత్ర చేయాలి అనుకుంటారు. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా కాస్త ధైర్యంగా ముందుగే ప్రిపేర్ అయిపోయి వెళుతూ ఉంటారు. యాత్ర స్పెషాలిటీ కోసం చెప్తారా? ప్రత్యేకతలేంటి? సంతోషం. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సకల శుభములు కలిగించే అద్భుతమైనటువంటి మన దేశంలో యాత్ర చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్ర అంటే 4 ప్రదేశాలు. అలాగే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్. సహజంగా ఈ 4ంటిని చార్ధామ్ యాత్ర అంటారు. అయితే మన ఆర్వి ట్రావెల్స్ వారు మరొకటి కూడా హరిద్వారని, బ్రహ్మకపాలని, ఇలాంటివన్నీ కూడా ఉత్తర కాశీని కూడా మనకు దర్శింపజేస్తారు. ఒక్కొక్కటి గురించి 2 మాటలు చెబుతాను. కార్తీక మాస పర్వదినాలే కాక అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఆ పుణ్య రోజులు, అసలు ఏ రోజు పుణ్యం అంటే భగవంతుని సందర్శించిన రోజే పుణ్యం రోజు, అదొకటి అనుకోండి. ఇలాంటి పుణ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలను హరిద్వార్ అంటే లోగడ కూడా చెప్పుకున్నాం, అయినా ఒకసారి చెబుతాను. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకా. దీనిలో మాయా అని పేరు కలిగిన నగరం ఉన్నది. భగీరథుడు తపస్సు చేయగా, పరమేశ్వరుడు కరుణించగా, శివుని యొక్క జటాచూటములో నుంచి ధళ్ళ రాలినటువంటి గంగా భవాని హిమవత్ పర్వతముల మీదకు వచ్చి, హిమవత్ పర్వతములో నుంచి భూమి మీదకు వచ్చిన పుణ్య ప్రదేశమే హరిద్వార్. నురుగులు గక్కుతూ తెల్లగా దళదళ వేగంగా దూకుతూ ఉన్నటువంటి దానిలో స్నానం చేయాలి అంటే గబగబ దూకితే కొట్టుకుపోతాం. అందుకనే అక్కడ గొలుసులుంటే హరికీపడి లక్ష్మణ వంతెనడు. అద్భుతమైనటువంటి ఆ గొలుసులు పట్టుకొని మెల్లగా దిగాలి. ఆ గంగలో స్నానం చేసినప్పుడు ఆ భగీరథుడు ఎలా తపస్సు చేశాడో పరమేశ్వరుని గురించి మనకు తెలియదు. మనమంతా ఆనంద అనుభూతులు చెందే అక్కడ. అంతేకాదు, మానసాదేవి ఆలయం, చండికాదేవి ఆలయం హరిద్వార్లో ఇచ్చేటువంటి కాశీలో లాగానే ఇక్కడ కూడా గంగా హారతి ఇస్తారు. జయ 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 గంగే. అమ్మా, ఆకాశములో హరి పాదోద్భవన ఊట. గంగ దళక్ 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 అని దూకుతున్నప్పుడు శబ్దం వస్తుంది. ఏమంటున్నది ఆమె? తన చేతులు అనేటువంటి ఆ తరంగాలు ఉంటాయి. ఆ తరంగాలు చేతులతో రాండి, దాయ్ 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 వచ్చి ఏం చేయాలమ్మా? రా, నాలో స్నానం చేయి, నా జలమును పానము చేయి. హరిపాదోద్భవనౌట. నేనెవరిని? విష్ణుమూర్తి యొక్క పాదములో నుంచి పుట్టాను. హరిపాదోద్భవనౌట నా జలమునందా ప్లావముల్ చేసినన్. గురు పంకంబులడంగు మీ కనుచు ఘోషించెడిన్ చూడు. జయ 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 గంగే. అద్భుతమైనటువంటి సన్నివేశం. అడు తర్వాత ఋషికేశ్, మహర్షులందరూ తపస్సు చేస్తారు. రాంఝాల, లక్ష్మణఝాల వంతెనలు మనకు కనబడతాయి. యమునోత్రి, ఏ యమునా నది తరంగాలతో పరమాత్మ ఓలలాడాడు. ఏ యమునా నది బృందావనంలో యమునా తీర విహారీ రాధా కృష్ణ రాధా 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 కృష్ణ రాధా. ఆ యమునయే పుట్టిన చోటు. యమున ఎవరు అంటే సూర్యుని యొక్క పుత్రిక. సూర్యుని యొక్క కుమారుడు యమధర్మరాజు, యమున అని ఇద్దరు. యమధర్మరాజు చెల్లెలే ఈ యమున. అద్భుతమైనటువంటి రీతిలో ప్రవహించి ఇటు బృందావనిగా వచ్చి ఆ బృందావని తీరులోనే అద్భుతం యమున ఒకటే. మనకి తాజ్మహల్ అంటారు ఇవన్నీ, ఈ ఆగ్రా. అలాగే అక్కడ యమునోత్రి ఆలయం ఉంటుంది. అక్కడ అమ్మవారిని పూజ చేస్తారు. అమ్మా, ఈ భూమి మీద జలరూపంలో వచ్చి మమ్మల్ని తరింపచేస్తున్నావా తల్లి? ఇటు వస్తే మధుర దగ్గర బృందావనం,
ఆ బృందావనిలో మహానుభావుడు ఆనంద పారవస్యంతో విహరించే యమునా తటమున మోడులు విరిసి పూలు పూచెనవిగో పాల. అలాంటి యమునోత్రి, ఆ తర్వాత గంగా, భూమిపై అవతరించినటువంటి గంగ భూమి మీదకు వచ్చినటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం గంగోత్రి. దీని గంగోత్రి అని పిలుస్తారు. అలాగే ఏ దివ్యమైనటువంటి జ్యోతిర్లింగం ఉన్నదో కేదార్నాథ్ హిమాలయములలో, ఇదే కైలాసం. ఇక్కడ నుంచే శంకరాచార్యుల వారు, పాండవులు అందరూ కూడా చివరిది ఇదే, కైలాసములోకి వెళ్ళటమే కేదార్నాథ్. అద్భుత శివలింగం మనకు దర్శనమిస్తుంది జ్యోతిర్లింగాలలో. ఈ కేదార్నాథ్ నందీశ్వరుడు అద్భుతమైనటువంటి క్షేత్రం. తెల్లని హిమాలయాలలో పార్వతీదేవి పుట్టిన ప్రదేశం మనం చూడొచ్చు, తపస్సు చేసిన ప్రదేశం చూడొచ్చు. శివుడికి పాపం చలిబుడుతుందని సహజంగా భార్యలకు భర్త మీద మహాప్రేమ, కోపం కూడా భార్యలకు ఉంటుంది. తిట్టడం బాగానే తిడతారు, ప్రేమగాను చూస్తారు కదా. మరి భర్త ప్రేమ కదా పార్వతీదేవికి, తన్నీళ్లు చేయడని ఒక కుండం దొబ్బిందిట. అది కూడా మనం చూడొచ్చు. వేడి నీళ్లు ఉంటాయి దాంట్లో, అంత చలిలో. అక్కడే తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైనటువంటి కలయిక మనకు అక్కడ కనపడుతుంది. అద్భుతమైనటువంటి ప్రదేశం. అంబరచుంబి శిరస్సరఝరీ పటల, అద్భుత సన్నివేశం. కేదార్నాథ్, ఆ గంగ, ఆ హిమాలయాలు ఎలా ఉంటాయి? అంబరచుంబి సరస్సరఝరీ పటల ముఖర్ముఖుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్పన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అటు నుంచి వస్తే ఆ తర్వాత బదరీనాథ్, బదరీ రేగిపళ్ళు. అక్కడ నరనారాయణులు తపస్సు చేశారు. నరనారాయణులు ఇద్దరూ తపస్సు చేసి వాళ్లే భూమి మీద అర్జునుడు కృష్ణుడుగా పుట్టాడు. నరనారాయణ జననము ధరణికి ముదమాయే. అక్కడనే బ్రహ్మకపాలం, ఆ బ్రహ్మదేవుడికి అతుక్కుపోయినటువంటి ఆ ఒక తల శివునికి అతుక్కుపోయింది అక్కడ బ్రహ్మకపాలం. ఒకానొక తప్పు చేస్తే 5 తలలు కాస్త ఒక తల 4 తలలే అయినాయి. అలా విదిలిస్తే అక్కడ పడింది బ్రహ్మకపాలం. ఇక్కడనే పితృదేవతలకు తరింపచేయడానికి ఇక్కడ గనక చేస్తే ఇక వాళ్ళు ఇక నరకమే లేదు పితృదేవతలకి. అలాగే ఉత్తర కాశీ, అక్కడనే విశ్వనాథు యొక్క దేవాలయం మనకు దర్శనమిస్తుంది. అట్టి పుణ్యక్షేత్రాలను మనం సంధింపచేయగలిగినటువంటి ఆర్వి ట్రావెల్స్ వారితో మనం ప్రయాణించి చక్కగా గుర్రాల మీద తీసుకొని వెళతారు. చలి, పెద్ద పెద్ద లోయలు, భయం, గుర్రం టక్క 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 వెళుతూ ఉంటాయి, కొందరు మోస్తూ ఉంటారు. ఇవన్నీ దగ్గర ఉండి చిన్న పిల్లల్లాగా మనం చూసించే అద్భుతమైనటువంటి సన్నివేశాలు తిలకించి ఆనందించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. గురుగారు, ఎంతో విశిష్టత కలిగిన చార్ధామ్ యాత్ర గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది. కాబట్టి మీకు ఏదైనా నియర్ బై ఒక బ్రాంచ్ ఉన్నట్లయితే సందర్శించండి. ఒకసారి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అనేది మీరు వారితో వివరించగలిగినట్లయితే చక్కగా గైడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.